అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ ఎవరి కోసం అని చెప్పేటువంటి ఒక థంబ్నెయిల్ పెట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఒక అనాలిసిస్ను తన యొక్క ఛానల్లో చేయడం జరిగింది. సరే, మరి సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ ఎవరి కోసం అనేటువంటి థంబ్నెయిల్ పెట్టారు కాబట్టి మరి నేను ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా బాధితుల్లో మీరు కూడా ఒకరు. అది వైసీపీ హయాంలోనా లేకపోతే ఏ హయాంలో అనేది అందరికీ తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. సోషల్ మీడియాలో బూతులు పెట్టి దారుణంగా వ్యక్తిత్వ హననాలు చేయడం అని చెప్పేసి. మరి మీరు అన్నారు సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ ఎవరి కోసం అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎందుకు ఆ చట్టాలు, ఇంతకుముందే చట్టాలు ఉన్నాయి కదని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరిగింది. ఒకవైపు మీరు ఆహ్వానించడం కూడా జరిగింది ఇదే ఒకవేళ టాస్క్ ఫోర్స్ వస్తే. సో మేము కూడా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ను ఆహ్వానిస్తూనే సమాజంలో అవతలి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి అదే విధంగా ఉద్రిక్తలు దారితీసే విధంగా, ఘర్షణలకు దారితీసే విధంగా వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే ఒక ప్రాపర్ ఎక్స్పర్టైజ్ని పెట్టుకొని రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు కూడా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ పీపీటీలు ఇచ్చినటువంటి గణాంకాల లెక్క ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే సగటున రోజుకు అంటే 2.32 కేసులు నమోదవ్వడం జరుగుతూ ఉంది. అంటే 2 రోజులకు 5 కేసులు నమోదవ్వడం జరుగుతూ ఉంది సోషల్ మీడియా పరంగా. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? నిజంగా ఈరోజు సోషల్ మీడియా అనేది ఏ విధంగా ప్రభావితం అవుతూ ఉంది, అటు రాజకీయాలలోనూ సామాజిక అంశాల్లోనూ అవేర్నెస్ పరంగా కూడా సోషల్ మీడియా ఎంత పాజిటివ్గా ఉపయోగపడుతుందో అంతే నెగిటివ్గా కొంతమంది వ్యక్తులు మారుస్తూ ఉన్నారు అనేది ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1630 సోషల్ మీడియా కేసులు పెట్టడం జరిగిందని చెప్పేసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అంటే ఆ యొక్క గణాంకాలు వెల్లడించడం జరిగింది. ఇందులో ఎంతమంది అరెస్టులు చేశారు, ఎంతమందికి 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీ ఈ సోషల్ మీడియా కేసుల పరంగా ఇంతకుముందే చట్టాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఐటీ యాక్ట్ ప్రకారం పెట్టచ్చు. క్రిమినల్ కేసెస్ కింద కూడా కొన్ని ఉన్నాయి, సిఆర్పిసి కింద కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. అయితే ఎక్కడ ఈ చట్టాలలో అంటే వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి సమస్యను అంటే ప్రభావితం చేసే విధంగా చట్టాలు లేవనేటువంటిది పరిస్థితి ఈరోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గుర్తించడం జరిగింది. మీరు చూశారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అయినటువంటి షర్మిలమ్మ గారిపైనే చీరలపైన కూడా వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది. ఇకపోతే ఆమె యొక్క పుట్టుకను సైతం కూడా విమర్శించడం జరిగింది సోషల్ మీడియాలో. మరి అక్కడి నుంచి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధర్మపత్ని సతీమణైనటువంటి భువనేశ్వరి గారిపైన ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేశారో అది అక్కడో ఇక్కడో కాదండి. సాక్షాత్తు ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి దేవాలయమైనటువంటి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అంటే సమాజము సైతము సిగ్గుపడే విధంగా ఈరోజు మాటలు ఉన్నాయి. అటు ప్రజాప్రతినిధుల్లోనూ ఇటు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, అందరూ కాదు కొంతమంది వ్యక్తులు చేసేటువంటి పనికి మాలిన మాటల వల్ల ఈరోజు సోషల్ మీడియాలో అర్థవంతమైనటువంటి చర్చలు చేసేటువంటి వాళ్ళు కూడా ఇది ఎదుర్కొని పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కూటమి ప్రభుత్వానికి కూడా నా విన్నపం ఏంది అంటే ఇది రాజకీయ ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టేటువంటి స్థాయిగా వెళ్ళకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే డీజీపీ గారికి అధికారులకు ఆదేశించడం జరిగింది. దీనికి ఒక జీవో కూడా మినిస్ట్రీ ఆఫ్ అంటే క్యాబినెట్లో కూడా ఒక డిస్కషన్ చేయడం జరుగుతుంది. మరి వివిధ దేశాల్లో ఈ సోషల్ మీడియా పరంగా ఎటువంటి చట్టాలు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి, ఆచరణలో ఉన్నాయనేది గ్రహించి మరి అక్కడి నుంచి డేటాను తీసుకొని ఈరోజు ఏదో ఆషామాషిగా పెట్టేసాము అంటే అమెండ్మెంట్స్ చేస్తాము లేకపోతే చట్టాలు తెసేసి కంటి తుడుపు చర్యగా మాదిరిగా కాకోకుండా ఒక విధి విధానాలు కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎస్, డెఫినెట్గా ఈరోజు సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతూ ఉంది. ఒకవైపు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు ఒక వ్యక్తిని నథింగ్ బట్ ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను విమర్శించినప్పుడు అతని యొక్క అభిప్రాయాలను విమర్శించినప్పుడు కూడా అది వ్యక్తిగతంగా తీసుకోవడము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎక్కువైంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే జనసేన పార్టీనో లేకపోతే భారతీయ జనతా పార్టీనో కాంగ్రెస్ పార్టీనో వైఎస్ఆర్సీపీనో కమ్యూనిస్టులనో లేకపోతే మరే ఇతర పార్టీలను కానీ అంటే నేను ఇక్కడ ప్రస్తావించలేదు. ఎందుకంటే అన్ని పార్టీలలో సైతం ఈరోజు బూతులు మాట్లాడేటువంటి పరంపర ఎక్కువైపోతూ ఉంది. ఇది గ్రహించినటువంటి కూటమి ప్రభుత్వము దీనిపైన ఒక సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ పెట్టేసి ఒక ఎక్స్పర్టైజ్ ఐజీ స్థాయి అధికారిని నియమించి అదేవిధంగా అటు సైబర్ క్రైమ్ను అటు పీపీలు కూడా అంటే లీగల్గా కూడా ఈ కేసులపైన అవగాహన ఉన్నటువంటి పీపీలను కూడా నియమించి మరి మీరు రీసెంట్గా చూశారు రావణ్ విషయంలో అయినా సరే మిగిలినటువంటి సోషల్ మీడియా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. అంటే కొంతమంది వ్యక్తులు
వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా అని చెప్పేసి. నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తే, నారా లోకేష్ గారి దృష్టికి వస్తే సొంత పార్టీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ పైన సమాజము సిగ్గుపడేటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని సైతం 24 గంటలు దాటక ముందే అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేయడమే కాదు, రిమాండ్కు కూడా పంపించడం జరిగింది. మరి ఈ ఉదాహరణ చాలామంది అక్కడ కూడా విమర్శలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తిని, తప్పు చేసినటువంటి వ్యక్తి సొంత పార్టీ కార్యకర్త అయినా సరే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బెంచ్ మార్క్, ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే ఈవెన్ మా పార్టీ కార్యకర్తలైనా సరే, మా నాయకులైనా సరే, ఎవరైనా సరే బూతులని ఎంకరేజ్ చేస్తే, వ్యక్తిత్వ హననాలు చేస్తే ఖచ్చితంగా మేము అది లాస్ట్ రోజు అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ చేసి చూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక సమాజంలో మార్పు కోసము, సోషల్ మీడియాలో మార్పు కోసము ఒక ప్రయోగం చేయనున్నారు. మరి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా, విమర్శలకు అతీతంగా అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అనగా కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తూ ఒక సమాజంలో హుందాకరమైనటువంటి వాతావరణాన్ని, హుందాకరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు ఉండే విధంగా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఈ యొక్క టాస్క్ ఫోర్స్ అందరూ మద్దతు కూడగట్టుకొని మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.